మార్నింగ్ లేచేసరికి జాయింట్ పెయిన్స్ అనిపిస్తుందా, స్టిఫ్గా అవుతున్నాయా, తొందరగా వంగట్లేదా, స్వెల్లింగ్ ఎక్కువగా ఉందా, అండ్ గౌట్ ప్రాబ్లం ఉందా? ఇవన్నీ ప్రాబ్లమ్స్ దేనికో రిలేటెడ్ తెలుసా? యూరిక్ యాసిడ్. మెయిన్గా యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుందో తెలుసా? స్ట్రెస్ ఎక్కువైనా, మనం నాన్ వెజ్ ఎక్కువ తింటున్నా, రెడ్ మీట్ ముఖ్యంగా మటన్ ఎక్కువ తింటున్నా, ఆల్కహాల్ ఎక్కువ తాగుతున్నా, డీహైడ్రేషన్ ఉన్న బాడీకి, అండ్ షుగరీ ఐటమ్స్ అంటే ఎక్కువ స్వీట్స్ ఉండేవి, వెజిటేరియన్స్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. ఎక్కువ పప్పు ధాన్యాలు తింటుంటారు చూడండి, అది హై డోసెస్ అయింది అనుకోండి, అది ఫిల్టర్ చేయలేక దానికి తగ్గట్టు వెజిటబుల్స్ కూడా ఇవ్వాలి. అలా లేకుండా ఓన్లీ పప్పు ధాన్యాలే తీసుకున్నారనుకోండి, ప్రోటీన్ ఎక్కువ అయిపోయి కూడా మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి అనమాట. అంటే ప్రోటీన్ అనేసరికి అనిమల్ బేస్డ్ ప్రోటీన్ ఎక్కువగా ఎఫెక్ట్ ఇస్తుంది, ప్లాంట్ బేస్డ్ కూడా అప్పుడప్పుడు ఎఫెక్ట్ ఇస్తుంది. దానికి తగ్గట్టు మనం తీసుకుంటూ ఉండాలి. వాటర్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇవి పెంచలేదనుకోండి, మీకు ఎప్పటికైనా ప్రాబ్లము మళ్ళీ మళ్ళీ రీటైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ యూరిక్ యాసిడ్ ని మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఏమవుతుందంటే కిడ్నీస్ పాడవుతాయి, హార్ట్ ఫెయిల్ అవుతుంది, జాయింట్ పెయిన్స్ వస్తాయి, ఇలాంటి గౌట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ మీకు నార్మల్లోనే ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండండి. ఆ 7 లోపు ఉండాలి. మనం రెగ్యులర్ చెకప్లోనే మాత్రమే బయటపడతాయి. మా దగ్గర ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్ చేసుకున్న వాళ్ళు చాలా మంది మా కమ్యూనిటీలో ఉన్నారు. మీకు హెల్ప్ కావాలంటే మాత్రం వెంటనే నన్ను కాంటాక్ట్ చేయండి.